తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, క్రియాయోగి ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడి డిసెంబర్ 4న దత్త జయంతి అంటే మార్గశిర పౌర్ణమి రోజు, మరి ఆ రోజు విశిష్టత తెలుసుకుందాం. అలాగే గురు పరంపరగా దత్త పరంపరగా ఉన్నటువంటి గురువులు ఎవరు, వారిని మనం ఏ విధంగా ఆరాధించాలి, వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసుకుందాం. గురువు గారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. గురుభ్యో నమః. చాలా సంతోషం. అంటే ఒక ఎంతో విశేషమైనటువంటి రోజు గురించి మీతో చర్చించడం అనేది, మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. దత్త జయంతి అసలు ఏమిటి విశిష్టత చెప్పండి ముందుగా. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానంద ఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. ఇష్టం గురుభ్యో నమః. సచ్చిదానంద గురుభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. మా గురువుగారు డాక్టర్ అరిపిరాల విశ్వం గారు ఆనందఘన 2000 సంవత్సరంలో, ఎందుకంటే ఈ పౌర్ణమి కానీ అలాగే విశిష్టంగా పౌర్ణమి రోజు వచ్చే గ్రహణాలు కానీ చాలా ముఖ్యమైనవి. ఆ రోజున 2000 సంవత్సరంలో పౌర్ణమికి గురు పూర్ణిమ రోజున గ్రహణం రోజున నేను మా గురువుగారి ద్వారా ఉపదేశం పొందాను. అందుకని ఈ దత్త సంబంధమైనటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదాలకి నమస్కారం చేస్తూ, ఈ గురు పరంపరని గురువుల్ని అందరినీ మనకి పరిచయం చేసినటువంటిది ఎక్కిరాల కృష్ణమాచారి గారు. ఎక్కిరాల ఆయన తమ్ముడు భరద్వాజ్ గారు, ఆయనేమో జగద్గురు ఎక్కిరాల కృష్ణమాచారి గారు, మరి వాళ్ళ తమ్ముడే ఎక్కిరాల భరద్వాజ్ గారు. మనం ఈరోజు చూస్తున్నటువంటి గురు దత్త సాంప్రదాయంలో సాయి దేవాలయాలన్నీ కూడా దత్త సాంప్రదాయానికి చెందినవే. కాబట్టి వీటిని ఇంతగా విస్తృతంగా ప్రచారం చేసింది, అనేక మంది గురువుల యొక్క చరిత్రల్ని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా ఎక్కిరాల భరద్వాజ్ గారు. ఆయన సమాధి ఒంగోలులో సాయిబాబా మందిరంలో ఉంటుంది. నాకు పిలుపు వచ్చి ఆయన ఒకసారి రమ్మనమంటే వెళ్ళి దర్శనం చేసుకున్నా. ఆయన దర్శన భాగ్యం కూడా కలిగింది. అందుకని వారందరి యొక్క అనుగ్రహం వల్ల మనం ఈ రోజున ఈ దత్తాత్రేయుని యొక్క రహస్యాల్ని, ఎందుకంటే ప్రారంధాలని మన అనేక కష్టాలు, ధన నష్టాలు, అనేక సమస్యలు, శారీరక సమస్యలు, ఇంకా స్పెషల్గా బయటికి ఎవరు చెప్పటంలే కానీ మీరు మీ లొకాలిటీలో మీ స్ట్రీట్లో చూస్తే సైక్రాటికల్ పర్సన్ లేని లొకాలిటీ నాకు కనపడలేదు. ప్రతి చోట ఎవరో ఒకళ్ళు సైక్రాటికల్గా ఉన్నారు సంవాట్. అందుకని వీటికి పరిష్కారం ఏంటి అంటే గాన్గాపూర్లో మనం వెళ్ళి చూస్తే వాళ్ళంతా సైక్రాటికల్ వాళ్ళందరికీ అక్కడ నివారణ జరుగుతుంది. అక్కడ అనేక మంది ఉంటారు, మరి వాళ్ళని బయట మనం కంట్రోల్ చేయలేము. అటువంటి ఎక్స్ట్రీమ్ పర్సన్స్ కూడా దత్తుల వారు ఆయన కంట్రోల్ చేస్తాడు. అందుకని ఈ దత్తక్షేత్రాలన్నీ కూడా విశేషంగా మానవులకు ఉపయోగకరంగా సర్వమానవాళికి ప్రారంధాలన్నీ తీసేటువంటి దాంట్లో ముక్కోటి దేవతల్లో మూలంగా దత్తాత్రేయులు వారు. అయితే అసలు దత్తాత్రేయుల వారంటే ఎవరు? చాలా మందికి ఇది ఒక సందేహం అండి. అంటే గురువు అని చెప్తున్నారు, దత్తాత్రేయుల వారు ఎవరు, ఎవరి అవతారం, ఎవరి రూపంగా చూడాలి, ఎలా కొలవాలి అని అడుగుతారు. అదే దత్తాత్రేయుల వారి గురించి నేను గతంలో 2 పుస్తకాలు రాశాను. ఒకటి మామూలుగా మనందరికీ కనిపిస్తున్నటువంటి దత్త స్వరూపం. ఈ తర్వాత షిరిడి సాయిబాబా కూడా దత్త అవతార స్వరూపం అని చెప్పేసి ఆయన దాంతో కూడా నేను గతంలో రాసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 3 శిరస్సులతో మనిషి ఇలా పుడతాడా, అలా ఉంటాడా? మరి ఆ దత్త క్షేత్రాలకు వెళ్తున్నారు, ఆ ఆలోచన రావటంలే, జిజ్ఞాస రావటంలే మనుషులకి. అత్రి అనసూయ పుత్ర దత్తాత్రేయ. అందుకని దత్తాత్రేయుల మూలంలో ఆ యుగంలో అత్రి అనసూయలకి జన్మించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా. అయితే ఒక్కసారిగా మొదట ఈ 3 తలకాయలతో మొదట ఆవిర్భవించినప్పుడు ఆయనే ప్రార్థన చేసి అత్రికి మహాశైలు, ఇది ఇలా ఉంటే మేము చూడలేము, వేరే వాళ్ళు కూడా చూడలేరు, అందుకని మీరు సామాన్యంగానే మాకు దర్శనం ఇవ్వండి, నేను ఈశ్వరుని ఒక్కరినే
ఆరాధన చేశాను, మీరు ముగ్గురు వచ్చేసారు అని చెప్పి అడిగాడు ఆయన. ఆ. అందుకని మరోసారి వాళ్ళకి ఏంటంటే చంద్రుడిగా, ఉమ్. ఈ విష్ణు అంశమేమో దత్తాత్రేయుడిగా, ఉమ్. తర్వాత చంద్రుడుగా, ఉమ్. ఈశ్వరాంశమేమో దూర్వాసుడుగా, ఉమ్. బ్రహ్మాంశమేమో చంద్రుడుగా, అలా ముగ్గురు జన్మిస్తారు. పుట్టడం జన్మించారు. ఆ. అంతేగాని మనం అనుకుంటున్నట్టుగా 3 తలకాయలతో పుట్టడం, 6 తలకాయలు. చేతులతో పుట్టడం జరగలేదు. ఉమ్. కానీ ఆ సూచన ఏం చేస్తోంది? ఆ. ఈ మూడిటికి నేను మూల పురుషుణ్ణి. ఉమ్. బ్రహ్మ జ్ఞానము, విష్ణు జ్ఞానము, ఈశ్వర జ్ఞానము, సృష్టి స్థితి లయ జ్ఞానం సర్వము నాలోనే ఉంది అని తెలియజేస్తోంది ఆ స్వరూపం. అంటే మనకి మన వరకు వర్తించుకుంటే ఉమ్. ఈ స్థూల దేహంతో అందరూ ఈ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ అంతే కదా. ధ్యానం చేస్తున్నాం అంటున్నారు, మళ్ళీ మనసు కాన్సన్ట్రేషన్ కుదరటలేదండి ఆ. అంటున్నారు. మాకు నమ్మకం ఉంది అంటే అంటున్నారు, మొదట కష్టం తీరితే ఒక రకంగా, తీరిన తర్వాత ఒక రకంగా, బాగోలే. కంటిన్యూషన్ మాత్రం ఎవరికీ సాధనలో లేదు. అవును. తర్వాత జిజ్ఞాసా పరులు చాలా తక్కువ. ఉమ్. అదని మొట్టమొదటి మనం ఏంటంటే ఈ గురు సాంప్రదాయంలో ఈ బహిర్యాగంలో గణపతి ప్రధానం. ఉమ్. అందుకే గణపతి సచ్చిదానంద దత్త అవతార స్వరూపం అని మాట ఎందుకు వచ్చింది మరి? ఉమ్. మరి ఆ మహానుభావులను ఎందుకు మరి స్మరించాలి? ఆ. గణపతి. గణపతి. అదే మొట్టమొదటిగా మనకి గణపతి, ఉమ్. తర్వాత నారాయణుడు అంతర్యాగంలో. ఉమ్. రహోయాగంకి వచ్చేటప్పటికల్లా సుబ్రహ్మణ్య స్వామి ఉమ్. జ్యోతి స్వరూపం. ఉమ్. మరి సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి అంటున్నాం కదా, అవును. అంటే అర్థం ఏంటి? రహోయాగం. ఉమ్. మొత్తం 4 యాగాలు ఉంటాయండి. శ్రీ విద్యా ప్రకారమైంది. ఉమ్. శ్రీ విద్యకి మూల పురుషుడు దత్తాత్రేయులు వారు. ఉమ్. శ్రీ విద్యకి విద్యకి మూల పురుషుడు దత్తాత్రేయులు వారు. షోడశి ప్రధానం చేసేటువంటి గురువు ఆ. దత్త సాంప్రదాయమైన గురువు. ఉమ్. అందుకని ఆయన మొట్టమొదటి బహిర్యాగాన్ని గణపతి ద్వారా స్వీకరించు అని చెప్తాడు. ఉమ్. గణపతి ఆరాధన చెయ్యని చెప్తాడు. ఉమ్. అందుకని బహిర్యాగంలో మొదట గణపతిని ఆరాధన చేయాలి మనం. ఉమ్. దాని తర్వాత నారాయణుడు. ఆయన నారాయణ అంశం కదా. ఆ. నారాయణ అంటే జలం. జలం ప్రధానం మనిషికి. ఉమ్. అంటే అది బ్లడ్. మన మనిషిలో ఉండేటువంటి రక్తమే జలతత్వం సంబంధించింది. ఉమ్. బ్లడ్ సరిగ్గా లేకపోతే మనకి అనారోగ్యమే. అంతే కదా. అందుకని నారాయణ తత్వం ఎలా ఉందండి మీకు? మరి డాక్టర్లకి ముందే తెలుస్తుంది, సైంటిస్టులకి. ఉమ్. అదే మనలో ఉండే జలతత్వం నారాయణుడు. ఉమ్. స్వాధిష్టాన చక్రం. ఉమ్. మూలాధార చక్రానికి గణపతి, ఉమ్. స్వాధిష్టాన చక్రానికి నారాయణుడు, ఉమ్. తర్వాత మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రానికి ఉమ్. సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్. అందుకని ఈ దత్తాత్రేయులు వారు సుబ్రహ్మణ్య స్వామికి అవధూత గీత బోధించారు. ఓ. మనకి ఈ భగవద్గీతే స్ఫూర్తిగా తెలవటం లేదు. ఉమ్. భగవద్గీత తెలిసిన వాళ్ళకి ఇంకా చాలా గీతలు ఉన్నాయి. ఉత్తర గీత ఉంది. ఉమ్. అలా ఈ దత్త అవధూత గీత, ఉమ్. అందులో మొట్టమొదటి శ్లోకం ఈ అద్వైతం అనేటువంటిది ఈశ్వరుడి ద్వారా మనకి సంప్రాప్తిస్తుంది, ఈశ్వర అని చెప్పేసి ఆ శ్లోకం ఉంటుంది అవధూత గీతలో. మొట్టమొదటి శ్లోకం అన్నమాట. ఉమ్. మరి మనకి అద్వైత తత్వం అనేటువంటిది ఈశ్వరానుగ్రహదేవా పుంసాం అద్వైత వాసన. ఉమ్. ఈశ్వరానుగ్రహదేవా పుంసాం అద్వైత వాసన అవధూత గీతలో ఇది సుబ్రహ్మణ్య స్వామికి స్వయంగా దత్తాత్రేయులు వారు ఉపదేశించినటువంటిది. ఉమ్. అలాగే పరశురాముడికి మనం ఇప్పుడు శ్రీ విద్య అన్నాం. అమ్మవారిని ఎలా ఉపవాసం చేయాలి, అమ్మవారిని ఏ మంత్రంతో చేయాలి, ఎలా చేయాలి అన్న రహస్యాలన్నీ త్రిపురా రహస్యం. ఓ. త్రిపుర రహస్యాన్ని పరశురాముల వారికి బోధించాడు, ఉమ్. ఉపదేశించాడు దత్తాత్రేయులు వారు. ఓ. అందులో ఏముంది? ఓంతో స్టార్ట్ అవుతుంది, హ్రీంతో ఎండ్ అవుతుంది. ఉమ్. త్రిపుర రహస్యం పూర్తవుతుంది. ఉమ్. అందులో మంత్రం ఏముంది? ఓం నమ త్రిపుర సుందరే. ఉమ్. అదే మంత్రం. ఏ ఖడ్గమాల్లో మంత్రం ఇచ్చిందో అమ్మవారు ఉమ్. వశిన్యాది వాగ్దేవతల ఆ, ద్వారా అందులో ఉంటుందండి. ఇదే మంత్రాన్ని ఉమ్. దత్తాత్రేయులు వారు ప్రామాణికంగా పరశురాముల వారికి ఉపదేశించారు. ఉమ్. అందుకని అమ్మవారిని ఎలా ఉపాసన చేయాలి అన్నది దత్తాత్రేయులు వారు చెప్తారు. ఉమ్. అనఘా సమేత అనఘస్వామియే నమః. ఆ. అంటే అందులో 2-3 విశేషమైన రహస్య నామాలు ఉంటాయి. ఉమ్. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః. ఉమ్. ఎవరైతే ధనం కోల్పోయారో, ఉమ్. ధనపరమైన సమస్యలు ఉన్నాయో, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మంత్రాన్ని దత్తాత్రేయుల వారు ఉమ్. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః. ఉమ్. కార్తవీర్యార్జునాయుడు దత్తాత్రేయుల వారు శిష్యుడు. ఓ. అందుకని ఆయనకి ఉపదేశించిన ఆ నామం మనకి పనిచేస్తుంది. ఉమ్.
ఇది దత్త భాగవతం అని మొట్టమొదట్లో మనకి ఉమ్, టెంబై స్వామి ఏమో మరాఠీలో రాశారు. ఉమ్, మనకి తెలుగులో ఈయన చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఉమ్, దత్త భాగవతం అని 1000 పేజీల్లో రాశారు ఉమ్, మూలంలో. ఉమ్, అందులో వేదశర్మకి ఉమ్, సప్త బీజాక్షర మంత్రాన్ని చాలా అత్యంత కష్టాల్లో ఉంటే ఆయనకు ఉపదేశించారు దత్తాత్రేయులు వారు సాధు స్వరూపంగా వచ్చి. ఉమ్, సప్త బీజాక్షర అని ఉంటుంది అంతే, అందులో ఉమ్, ఇంకా వేరే ఉండదు. బీజాక్షరం. 3వ అధ్యాయం 3వ అంశం ఉమ్, 5వ అధ్యాయంలో ఉంటుంది ఉమ్, సప్త బీజాక్షర. దాన్ని మా గురువుగారు అరిపురాల విశ్వం గారికి దత్తాత్రేయులు ప్రత్యక్షమై ఉమ్, చాలా కాలం క్రితమే 30 సంవత్సరాల క్రితం గిరినారులో ప్రత్యక్షమై ఓ, ఈ మంత్రాన్ని దత్త మాలా మంత్రాన్ని కూడా ఇచ్చారు. ఉహుం, అంటే సప్త బీజాక్షరాలతో మాలా మంత్రం ఉంటుంది. ఇంకా ఉపదేశంగా తీసుకోవాలి, అవి ఉమ్, ఒక గురు ద్వారా తీసుకోవాలి. ఉమ్, సరే, మామూలుగా అందరూ కూడా ద్రామ్ అనే బీజాన్ని మాత్రం పలకచ్చు. ద్రామ్. ద్రామ్ ఇది ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, నా ద్వారా చాలామందికి ఉపదేశం ఇచ్చాను నేను. ఓ, అలా ఏ ఉపదేశమైనా గాయత్రి కావచ్చు, పంచాక్షరి కావచ్చు, ఏదైనా ఉపదేశం పొందిన వాళ్ళంతా ఉమ్, ఈ సప్తబీజాక్షరి మంత్రాన్ని కూడా స్వీకరించవచ్చు. ఉమ్, ఇప్పుడు మీరు కూడా స్వయంగా నా ద్వారా బాలామంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు కాబట్టి ఆ, అవును. మీకు నేను ఉపదేశం చేయొచ్చు ఆహా, టీవీ మాధ్యమంగా. ఆ, మహోం మహోం ఓం హ్రీం ఓం, మహోం మహోం ఓం హ్రీం ఓం, ఉమ్, మహోం మహోం ఓం హ్రీం హ్రీం ఓం. ఓం. అనఘా సమేత అనఘస్వామి అయిన అనఘుడు అనఘ, ఉమ్, అనఘా సమేత అమ్మవారేమో లక్ష్మీదేవి, అనఘస్వామి. ఉమ్, ఈయనేమో నారాయణ అంశం, ఉమ్, లక్ష్మీనారాయణలే. ఉమ్, అందుకని అనఘుడు ఎవరు? మహోం మహోం. మహోం మహోం. అనఘ ఎవరు? లక్ష్మీదేవి, అమ్మవారు. ప్రాణమే. ఉమ్, ఓం హ్రీం ఓం హృదయంలో ఉండేటువంటి లక్ష్మీ స్వరూపమే. మహోం మహోం ఓం హ్రీం. అందుకని భగవంతుడిని మనం ఎక్కడ ధ్యానించాలండి అని అడిగితే ఉమ్, చాలామందికి ఉమ్, హనుమంతుల వారే చూపించారు లోకానికి, ఉమ్, రాముణ్ణి నేను సీతారాముణ్ణి హృదయంలో దర్శించాను అని. అందుకని మీరు ఎప్పుడు కూడా చక్రాలని 3 చక్రాలని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే 30 సంవత్సరాలు పడుతుంది. మూలాధారము, స్వాధిష్టానం, మణిపురాన్ని అలా, అలా. మీరు సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలంటే ఒక్కొక్క చక్రం 10 సంవత్సరాలు పడుతుంది. ఉమ్, అందుకని సులభమైన పద్ధతి ఏంటంటే గురు ద్వారా ఒక ఉపదేశం పొంది ఓ మంత్రాన్ని భావిస్తూ హృదయంలో భావించడం. ఉమ్, అందుకని హృదయంలో ఆంజనేయ స్వామిని ఒకసారి తలుచుకొని ఆ రాముల వారు సీతాదేవి ఎలా ప్రత్యక్షమైందో మనకు కూడా మనకు కావాల్సిన నేను ఈ లోపలే ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు ఎవరు, ఏ స్వరూపంగా మీరు భావిస్తే ఆ స్వరూపం మీ హృదయంలోనే ఉంది ఆ శక్తి. మహోం మహోం ఓం హ్రీం ఓం. ఆ ఓం హ్రీం, ఆ హ్రీంకారం అనేటువంటి బీజాక్షరం ఎక్కడ హృదయంలో స్పందిస్తోంది. అందుకని హృదయంలో మనం ధ్యానం చేస్తూ మహోం మహోం ఓం హ్రీం ఓం అని కనుక ధ్యానం చేయగలిగితే ధ్యానానికి మూలం దత్తాత్రేయులు వారు. ఉమ్, అందుకని ఈయన షోడశ కళా పరిపూర్ణుడు. అందుకని ఈయన ఈ పౌర్ణమి గడియల్లో ఉమ్, అత్రి అనసూయలకి పుత్రుడుగా జన్మించాడు. ఉమ్, తర్వాత మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని ఉమ్, మొట్టమొదటి ఈ యుగంలో శ్రీపాదుల వారుగా పిఠాపురంలో జన్మ. ఉమ్, స్వామి, అవును. అందుకని ఆయన చరిత్ర ఉంది. ఉమ్, అందుకని ఆ చరిత్రలో మామూలుగా ఈ ఉపదేశం లేని వాళ్ళు మంత్రాన్ని చేయాలి సంశయం ఉన్నటువంటి వాళ్ళందరికీ దత్తాత్రేయ వజ్రకవచం ఉంది, అద్భుతమైంది. కవచం. ఉమ్, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. దత్తాత్రేయ వజ్ర కవచం వాయిస్ రికార్డ్ కూడా ఉంటుంది. ఉమ్, అది పారాయణ చేయొచ్చు. దాని తర్వాత సిద్ధ మంగళ స్తోత్రం ఉంది ఉమ్, దత్తాత్రేయుల వారిది. మంగళాస్తో. విశేషంగా కోట్లలో సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తున్నారు అవును. మనకు తెలిసిన వాళ్ళు గ్రూపుల్లో కూడా. ఇళ్ళ దగ్గర పారాయణ చేస్తున్నారు. చేస్తారండి. దాన్ని చదువుదాం. శ్రీపాద శ్రీవల్లభులి వారిచే స్తుతించేటువంటి సిద్ధమంగళ స్తోత్రం. ఉమ్, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యసుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ దో చోపాతి దో లక్ష్మీ గణ సంఖ్య బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. అసలు ఇంతవరకు చదివితే చాలండి. అద్భుతమైన రహస్యాన్ని ఇందులో దత్తాత్రేయులు వారు సూచనప్రాయంగా ఇటువంటి శిష్యులకి బోధించాడు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడికి, పరశురాముడు లాంటి వాడికి, వేదశర్మ లాంటి వాళ్ళకి ఈ రహస్యాన్ని తెలియజేశాడు. ఏమని? దో చోపాతి దో లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ. సాంఖ్యంలో రహస్యం ఉంది, భగవద్గీతలో సాంఖ్యయోగంలో రహస్యం ఉంది. దో చోపాతి దో లక్ష్మి. దో అంటే 2, చో అంటే 4, పతిదేవ్ అంటే 9, ఈశ్వరుడు. లక్ష్మి అంటే 8. ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో గాయత్రీ మంత్ర వివరణం తర్వాత దీని వివరణ అంతా ఉంది. నేను చెప్తున్నది నేను సొంతంగా చెప్తున్నది కాదు. అందుకని కానీ ఎంతోమంది ఏదో పేరుకి ఇన్ని రోజులు చదవాలండి, అన్ని రోజులు చదవాలండి అని చెప్పేసి ఇప్పటికే కొన్ని లక్షల కాపీలు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివిన వారు ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నా, కేవలం సిద్ధమంగళ స్తోత్రంతో మీ జన్మ తరించబడుతుంది. ఒక్క స్తోత్రం చాలు. ఇప్పుడు ఏం రాశాడు ఆయన? ఈ సంఖ్య నాది, కోడ్ వర్డ్ ఉంది, పాస్వర్డ్ లాగా. మీ గురువులు, సద్గురువులు, జగద్గురువులు, శ్రీకృష్ణ పరమాత్మ అందరి దర్శనం అవుతుందా అని అడిగారు. మీరు పాస్వర్డ్ని ఉపయోగించుకోండి, మీకు అవుతుంది. నాకు అయింది, మా గురువులకి అయింది. ఏముంది నంబరు? 2, 4, 9, 8. ఈ సృష్టి యావత్ రహస్యం అంతా 2, 4, 9, 8లో ఉంది. 2, 4 అంటే 24 గాయత్రి మంత్రం. నేను గాయత్రి స్వరూపుణ్ణి నేనే అంటున్నాడు ఆయన. అలాగే శ్రీచక్ర స్వరూపుణ్ణి నేనే. 9 అంటే శ్రీచక్రం, మీకు అందరూ తెలుసు. అలాగే 9 అనేది ప్రణవము, నవము, ఓంకార రహస్యం ఇందులో ఉంది. సూర్యుడిలో ఉన్నది ఓంకారమే. నేనే ఆ సూర్యనారాయణ్ణి. మీకు దత్తాత్రేయుడు కనిపిస్తూనే ఉన్నాడు. పొద్దునే తెల్లారి లేవగానే ఆ అరుణోదయము, ఆ అరుణ కాంతుల్ని మనం గమనించాలి. ఇవన్నీ కూడా మీకు నుదుటిలో సాక్షాత్కరిస్తాయి. మీరు సూర్యోపాసన చేస్తే సూర్యుడిగా, చంద్రోపాసన చేస్తే చంద్రుడిగా, అగ్ని ఉపాసన చేస్తే అగ్ని, నక్షత్రాలుగా మీకు అన్నీ కూడా కృతికా నక్షత్రం అన్నారు. అందుకని అగ్ని ఉపాసన చేస్తే నక్షత్ర దర్శనం అవుతుంది. సూర్యోపాసన చేస్తే సూర్యబింబం గోచరించబడుతుంది. చంద్రోపాసన చేస్తే చంద్రబింబం గోచరించబడుతుంది. నేను అన్ని అనుభవపూర్వకంగా 24 సంవత్సరాల్లో ఈ శ్రీ విద్య వల్ల, క్రియాయోగం వల్ల ఈ ఉపాసనలన్నీ చేసి బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలు పూర్తి చేశాను నేను. అందుకని చెప్తున్నా ప్రామాణికంగా 2, 4, 9, 8. అందుకే ఈ రహస్యం ఎక్కడుందండి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మీరు వెంటనే మనకందరికి జగద్గురు కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి భగవద్గీతలో దీని వివరం ఉందన్నమాట. ఈ 2, 4, 9, 8. 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 4వ అధ్యాయం జ్ఞానయోగం, 9వ అధ్యాయం భగవద్గీతలో ఉంది. అలాగే 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఈ 4 ఆదిశంకరాచార్యులంతటి వాళ్ళు ఈ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు మహానుభావుడు. ఆయన ఏం చెప్పాడు? ఒక రహస్యం, ప్రతి మంత్రానికి, ప్రతి గ్రంథానికి బీజము, శక్తి, కీలకం ఉంటాయి. ఈ 3 కన్నా గొప్పది హృదయం. ఈ భగవద్గీత హృదయం ఏదేంటంటే 4. జ్ఞానయోగం భగవద్గీత యొక్క హృదయం. ఒక్క శ్లోకం చాలు. ఈ దత్త సాంప్రదాయంలో ఉన్నవాళ్ళంతా భగవద్గీతను కూడా పారాయణ చేయాలి. భగవద్గీతను పారాయణ చేసే వాళ్ళంతా గురువు కోసం దత్త పారాయణ చేయాలి. ఇది ఆ రెండింటి యొక్క అది 2లో ఉన్న రహస్యం. ఈ దో చోపాతి అన్నాడు కదా, ఈ 2 యొక్క రహస్యం ఏంటి? దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళంతా భగవద్గీతను చదవండి.
భగవద్గీతను చదువుతున్న వాళ్ళంతా గురువు కోసం మీరు ఎక్కడ ఎతక్కర్లే. ఈ దత్తమంగళ స్తోత్రం కానీ ఏదో మంత్రం కానీ చదువుతూ ఉంటే మీకే గురువు ఎత్తుక్కుంటూ వస్తాడు మీ దగ్గరికి. అంటే చూపిస్తాడు స్వప్నంలో మీకు ఎవరు సరైన గురువు. అందుకని స్వప్నంలో చూపించింది 100% కరెక్ట్. బయట మనం ప్రయత్నం చేసి వాళ్ళ నిజంగానే గురువు అంటాం, తర్వాత మన పనులు జరగకపోతే ఆ గురువుకి ఏమీ తెలవలేదు అంటాం. అది కాదు. అందుకని ఈ 2, 4, 9, 8లో విశేష రహస్యాలు ఉన్నాయి. ఒక సైంటిస్ట్ పరిశోధన చేసినట్టుగా కనుక మనం అంత ఇంట్రెస్ట్ కనుక జిజ్ఞాస చూపించిన వాడికి వీడు కూర్చున్న చోట్లోనే అంతటి మహనీయుడు అవ్వచ్చు. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది, సమస్యలు తీరుతాయి, అన్నీ అవుతాయి. సిద్ధమంగళ స్తోత్రం. ఈ సిద్ధమంగళ స్తోత్రం చూస్తే చదివితే ఇంకో రహస్యం ఉంది. సిద్ధులందరూ దర్శనమిస్తారు అని అర్థం, దీని అర్థం. అందుకని దీని పేరు సిద్ధమంగళ స్తోత్రం పెట్టారు. మీకే సిద్ధులు వచ్చి దర్శనమిస్తారు ఒక్క ఈ స్తోత్రం పారాయణ చేస్తే. దీనికే నియమాలు లేవు కదా, మీరు పెట్టుకోండి మీ ఇష్టం, నేను చేయొద్దని నేను అంటలే. కానీ అలా ఆగిపోకండి, నిత్యము చదువుతూనే ఉండండి. ఈ ఒక్కటి నామం దోచోపాధి దో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ అని ఒక్కటి గుర్తుంటే మీ జన్మ ధన్యం అవుతుంది. నా జన్మ ధన్యమైంది. నాకు ఆ రకంగా 2, 4, 9, 8లో విశేష రహస్యాలన్నీ. 8 అంటే ప్రకృతి అండి, ఈ ప్రకృతి. 9 అంటే నవ ప్రణవము. 2, 4 అంటే 2 ప్రకృతి పురుషుడుగా సాంఖ్య యోగంగా. భగవద్గీత సాంఖ్యయోగంలో దీని వివరణ అంతా ఉంటుంది. 4వ నంబర్ ఏమో జ్ఞానయోగంలో ఉంటుంది. జ్ఞానయోగంలో కూడా మొదటి శ్లోకం వస్తే చాలు మీకు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అన్నాడు. జ్ఞానయోగంలో మొదటి శ్లోకం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం. అంటే ఈ అవ్యయమైన నాశన రహితమైనటువంటి ఈ యోగాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి ప్రదానం చేశాను. సూర్యుడు మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకుకి ఇచ్చాడు అన్నాడు. మనువు అంటే మనమే, మనుషులు. మనం ఎవరిని ఉపాసన చేయాలి? అప్పుడు సూర్యోపాసన చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, అంతే. గాయత్రి మంత్రం లేదా గాయత్రి మంత్రం లేకపోతే అనేక రకాల విశేషమైన గాయత్రి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. అరవిందో గాయత్రి చేసుకోండి. చాలా ఉన్నాయి గాయత్రి. అంటే 24 గంటల్లో మనం ఎలా జీవించాలో, ఏ ప్రకారంగా జీవిస్తే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఈ రహస్యాన్ని రాత్రిలో ఉంటుందండి అందరి రహస్యం. ఎందుకంటే ఈ దత్తాత్రేయుడు అంటే ఒకటేమో నారాయణ అంశం చెప్పాం, రెండోది చంద్రుడు అన్నాం, మూడోది దూర్వాసుడు అన్నాం. దూర్వాసుడు ఆర్యా ద్విశతి అని ఇచ్చేసాడు. అద్భుతమైనటువంటి అమ్మవారిని స్తుతించేటువంటి ఆర్యా ద్విశతి. అందులో చాగంటి వారి వ్యాఖ్యానం వినండి. మీకు ఎక్కడ దేహంలో ఏ సమస్య ఉంటే మీరు లలిత అంటే నుదుటి మీద ఏదైనా సమస్య వస్తే లలిత అనుకుంటే చాలు అని ఉంది. అలా ప్రతి భాగానికి ఆర్యా ద్విశతిలో రహస్యాలు ఉన్నాయి. ఇదంతా ఎవరి కృప? దత్తాత్రేయుడు వారి కృప. అదే కదా. మరి ఆయన వేరు ఎలా అవుతాడు? లలితా సహస్రనామం వేరు ఎలా అవుతుంది? శ్రీ విద్య వేరు ఎలా అవుతుంది? పురుషుడిగా భావిస్తే దత్తాత్రేయుడు, స్త్రీగా భావిస్తే మహా త్రిపుర సుందరి. ఏకముఖి దత్తుడే మహావతార్ బాబాజీ లోకానికి. అందుకని మనకి ఈ నియమాలు ఇవన్నీ కాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రియాయోగంగా, శ్రీ విద్యాపరమైన క్రియాయోగంగా మహావతార్ బాబాజీ 150 సంవత్సరాల నుంచి లహరి మహాశయని ఆశ్రయంగా తీసుకొని, లహరి తర్వాత పరమశివ యోగానంద, యుక్తేశ్వరగిరి, పరమశివ యోగానంద, ఈ ముగ్గురు మహానుభావుల ద్వారా యావత్ ప్రపంచానికి ఈ క్రియాయోగాన్ని అందించారు. ఓంకార సాధనే. ఈ 9 అనే నంబర్ ఉంది కదా, దాని రహస్యం ఇదంతా. 9 అంటే ప్రణవము, తస్య వాచక ప్రణవ. ఈ 9 అంటే ఓంకారమే. ఈ ఓంకారాన్ని వివరంగా తీసుకుంటే 24గా గాయత్రి మంత్రం అయింది. దీన్నే ఆనాపానాసతి అని బుద్ధుడు బోధించాడు. దీన్నే క్రియాయోగం అని మహావతార్ బోధించాడు. మొత్తం అంతా ఒకటే కదండి, మనం వేరుగా భావిస్తున్నాం. ఎక్కడో అక్కడ మీరు మొదలు పెట్టండి. మీరు రోజు ఓంకార సాధన చేసుకోండి, లేదా సంధ్యా సమయంలో ఇటువంటి స్తోత్రాలని పారాయణ చేయండి. స్తోత్ర పారాయణ చేస్తే ఏమొస్తుంది? మన శోకం దూరం అవుతుంది. ఏ స్తోత్రం చదివినా మీ ఇష్టం, ఏదైనా స్తోత్రం చదవండి. అదే ఈ దత్త సాంప్రదాయంలో చాలా విశేషంగా దత్తుల వారు లోకానికి అనుగ్రహించడానికి
దా అంటే ఇచ్చేవాడు, ఉమ్, తా అంటే అమృతం, ఉమ్, అమృతత్వాన్ని ప్రదానం చేసేవాడు. అంటే మనిషికి మరణ భయమే జన్మ జన్మలు ప్రాప్తిస్తోంది. ఈ జనన మరణ రహస్యం మీకు తెలిసిపోతే అవును. మరణ భయం లేదు, నాకైతే లేదు. ఉమ్, ఎందుకంటే రోజు మనకి ఈ మనస్సు ప్రాణము ఉమ్, ఆత్మలో కలుస్తున్నాయి. ఉమ్, ఆ నిశా సర్వభూతానామని రాత్రిపూట వాళ్ళు కాన్షియస్గా ఉంటారు యోగులు, మహానుభావులు. ఉమ్, అంటే సమాధి స్థితిలో మీకు ఆ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఉమ్, మొదట సవికల్ప, తర్వాత నిర్వికల్ప. ఉమ్. రోజు కూడా 24 గంటల్లో ప్రతిరోజు మరణం జననం జరుగుతోంది. ఉమ్, ఇది తెలిస్తే మీకు ఇంక మరణం గురించిన భయం ఎందుకు ఉంటుంది? దేహం ఒక ఒక టైం వస్తుంది, దీంతో ఎంతవరకు పని చేయాలో డ్యూటీ చేయాలో చేసాం, తర్వాత ఇంకో దేహాన్ని ఇస్తాడు భగవంతుడు, దాంతో మీరు ఏం డ్యూటీ చేయాలో చేయండి. మీకు ఆడగా చిట్ట చివరిలో మీరు ఏం స్మరిస్తే అటువంటి జన్మ వస్తుంది. మీకు ఆడగా ఉన్నవాడు మొగ్గ కావాలంటే వస్తుంది, మగవాడు ఉన్నాడు ఆడ కావాలంటే వస్తుంది. మీ చాయిస్ ఈజ్ యువర్స్. ఉమ్, చిట్ట చివరిలో స్మరించగలగాలి. ఉమ్, అందుకని అదేదో రోజు ఓంకారం స్మరిస్తే ఉమ్. ఇంకా ఓంకారంలోనే లీనమైపోతాడు. ఆ, నన్ను తెలుసుకున్నవాడు నాలో ఐక్యమైపోతాడు అని భగవద్గీతలో ప్రామాణికంగా ఉంది. కృష్ణ భగవాన్ చెప్పారు. అవును. ఇప్పుడు దత్తుల వారిని మనం తెలుసుకున్నాం ఇంత వివరంగా. ఉమ్, ఆయన ఏమన్నాడు? నేను ఎక్కడుంటే అక్కడ సూక్ష్మదేహంగా ఉమ్, నేను ఉన్నాను. ఉమ్, ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాడికి పునర్జన్మ ఇంకా లేదు, ఉమ్, ఇదే చివరి జన్మ. ఉమ్. మహోం మహోం ఓం హ్రీం ఓం, మహోం మహోం ఓం హ్రీం ఓం. ఆ రోజు పౌర్ణమి రోజున విశేషంగా ఉమ్, ఎక్కువసేపు ధ్యానం చేయండి. ఉమ్, మామూలు వాళ్ళు ఏకబీజాక్షరం ద్రామ్ చేయండి. ఉమ్, లేని వాళ్ళు, ఉపదేశం లేని వాళ్ళు ఇలా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. ఉమ్. అందులో ఈ దో చౌపాతి దో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత అనేటువంటి దాన్ని బాగా ధారణ చేయండి. 2, 4, 9, 8 నంబర్లని వాళ్ళు లక్కీ నంబర్స్గా పెట్టుకోవచ్చు. ఉమ్, వాళ్ళు 4 కలిపి పెట్టుకోవచ్చు, ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ధారణ చేస్తూ ఉండండి. మీ విశేషమైన జ్ఞానం ఆ భగవంతుడే, ఆ గురుస్వరూపమే మీ లోపల నుంచి మీకు ఒక పుస్తక రూపేణ అందిస్తాడు. అందుకని ఈ 2 పుస్తకాల సారాంశాన్ని నేను మరోసారి ఈ పుస్తకంగా PDF ఫైల్గా రాసి అందరికీ లోకానికి అందిస్తున్నా. ఉమ్, మీకు కావాల్సిన వాళ్ళందరూ ఉమ్, agastyaspiritual.orgలో వెబ్సైట్లో సెర్చ్ చేయండి, ఉమ్. లేదా సుమన్ టీవీని సంప్రదించండి. వాళ్ళ ద్వారా మీకు ఈ PDF ఫైల్స్ అందుతాయి. సంతోషం. అందుకని లోకానికి అందరికీ, మీ అందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. సంతోషం. దత్తాత్రేయులు వారన్నా, శ్రీకృష్ణ పరమాత్మ అన్నా, మహావతార్ బాబాజీ అన్నా, మీరు ఏ గురు స్వరూపంగా భావిస్తున్నారో ఆ గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు. సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.